మంచిగా రాయను ఎగ్జామ్. అయితే ఎందుకు సాడ్ ఉన్నావు? రేపు ఎగ్జామ్కి చదువుకున్నావా? లాస్ట్ టైం ఏమో తక్కువ మార్క్స్ వచ్చినాయి, ఈసారి ఏమో ఎట్లా చదవాలో ఏమో చదవబుద్దే తెలియదు. రేపు ఎట్లా రాస్తానో ఏమో ఇయర్ రిజల్ట్స్. ఆకు అసలు చెప్పినాక ఇది రేపు నువ్వు మంచి ఎగ్జామ్ రాయవని నాకు అనిపిస్తుంది రిషిక. అదే నువ్వు టాపర్ అయిదాన్ని ఎందుకు అనిపిస్తలే? సరే ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తా విను. ఒక అడవిలో ఒక బలమైన సింహం ఉన్నది. అతని పేరు సూర్య. కానీ ఒకరోజు అడవికే మంత్రి అయిన నక్కొచ్చింది. నక్కొచ్చి సింహంకి చెప్పింది. ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పిందంటే, రాజుగారు మీరు చాలా పాలయ్యారు, ఇంకా ఇప్పటి నుంచి మీరు వేటాడలేరు కూడా. అప్పటి నుంచి రాజుగారు నేను పలయితున్నే అని అనుకుంటున్నాను. అంటే రోజు రాజుగారు నేను బలితురు అని అనుకుంటూనే ఉన్నాడా? అవును, నేను ఇంకా వేటాడలేనని రాజు వేట కూడా ఆపేసినాడు. అలా రాజు సూర్య వేటాడాక తినాక చనిపోయాడు. ఇప్పుడు నాకు గొప్ప రాజు గురించి చెప్తా. ఆ రాజు పేరే రవి. ఆ రోజు కూడా నాకు వచ్చి అట్లనే చెప్పింది. కానీ ఆ రాజు ఏం చేసిందో తెలుసా? ఏంటి చెప్పు ఫాస్ట్ గా. రాజా ఏమన్నారో తెలుసా? అవునా, నేను పలవుతున్నా. సరే, ఇప్పటి నుంచి నేను పలహైన రాజు అవ్వాలంటే ఏం చేయాలో చేస్తా అని రాజు చెప్పారు. లాస్ట్కి రాజు ఏం చేసిందో తెలుసా? ఈ రాజు ఆ సూర్యరాజు అడవిని తన రాజ్యంలో కలిపేశాడు. ఇప్పుడు ఈ రవిరాజు చాలా శక్తివంతుడు కూడా అయినాడు. ఇప్పుడు చెప్పు, దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలో? ఏంటి నువ్వే చెప్పు. నమ్మకం. ఆ రాజు ఏమో నాకు పొలం లేదని నమ్ముతున్నారు, ఈ రాజు ఏమో నాకు పొలం ఉందని నమ్ముతున్నాడు. ఇష్క నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నా పైన నమ్మకం పెట్టుకొని చదువుతా. చూడు, ఇప్పుడు నీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, బాయ్. అరే నిష్క, నీకు తెలిసే వల్ల నేను మంచి రాసిన ఎగ్జామ్. నా పైన నమ్మకం ఉంది, నాకు మంచి మార్క్స్ వస్తాయని. అవునా, ఇప్పుడు రిజల్ట్స్ వస్తాయి కదా, చూస్తా. హలో, గాయత్రి వాళ్ళ పేరెంట్స్ నా మాట్లాడుతుంది. తనకి మంచి మార్క్స్ వచ్చిందండి, ఇంకా క్లాస్ ఫస్ట్ కూడా వచ్చింది. జస్ట్ నీ నమ్మకమే నీ సక్సెస్కి దారి చూపిస్తుంది. Once come here. Please